భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రాహుల్ గాంధీ ఈ మధ్యకాలం మహారాజాల గురించి ఒక విచిత్రమైన కామెంట్ చేశాడండి. ఆయన ఉద్దేశంలో రాజులు మహారాజులు అంతా కూడా ప్రజల యొక్క ల్యాండ్ని గ్రాప్ చేశారండి. ఇది ఎక్కడ మనిషి అండి? ఏం తెలుసా? అసలు హిస్టరీ అంటే ఏంటో తెలుసా? రాజులు వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళు ఆ దేశం అంతా వాళ్ళ కింద ఉండేది. పాపం వాళ్ళ ల్యాండ్ అది. వాళ్ళు ప్రజలకు ఇచ్చేవారు ల్యాండ్ని. ఏంటి ఇతను కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాడు. ఈ నైజాములు నవాబులు వాళ్ళు చేసిన అరాచకాల గురించి మాట్లాడు. హైదరాబాద్ నైజాం డబ్బులు ఎలా సంపాదించాడండి? బండి అనక బండి కట్టి మనకి పాటలు ఉన్నారు కదా, మహాక్రూరంగా వసూలు చేసేవాడు ట్యాక్స్ నైజాం. మన వాళ్ళు మన రాజులు ఎప్పుడు ఇలాగ ట్యాక్స్ కలెక్షన్ చేసి ప్రజలను పీడించిన దాఖలా నేనెక్కడ వినలేదు. ఏ ఒక్క రాజు పేరు చెప్పండి ప్రజలను పీడించి వసూలు చేశాడని ఒక్క రాజుని చూపించండి. ఏమిటి మన వాళ్ళు ఏమిటండి? మహారాణి రాజమాత అహల్యాబాయి హోల్కర్ ఆవిడ సొంత డబ్బుతోటి ఎన్ని గుళ్ళు కట్టించిందండి. మహాత్ములండి మన 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 రాజులందరూ కూడా. మన హిందూ రాజులు చాలా గ్రేట్ పీపుల్ అండి. అతను ఇంకోటి జామ్ సాబ్ ఆఫ్ జామ్నగర్, ఆయన పేరు ఇంటర్నేషనల్. పోలిష్ వాళ్ళు ఇప్పటికీ ఆయన దేవుడి కింద కొలుస్తారండి పోలాండ్లో. అలాంటి మహాత్ములు ఉన్నారు మన ఇప్పటికీ. పూర్వం ఇంకా చెప్పక్కర్లేదు. మన మన బలి చక్రవర్తి, సిరి, మాంధాత, దానం అంటే వాళ్ళదే. అలాంటిది మన రాజులను అంటాడాడు. పైగా మన రాజు అంటే అన్నాడు బాగానే ఉంది. నవాబులు ఈ త్వరక రాజులు చేసిన అట్రాసిటీస్ గురించి మాట్లాడు. అది విచిత్రం. వాడు బయట ఎక్కడి నుంచో వచ్చి నానా రకమైన హింసలు పెట్టారండి మనని. అక్బర్ ద గ్రేట్ అంటారు. వాడంత నీచుడు కూడా లేడు. వాడు అమ్మాయిలు ఎత్తిపోయాడు. మనం కావాలని ఒక ఎవ్రీ వీక్ ఒక సంత తెచ్చాడు, సంతలాంటిది. ఓన్లీ ఆడపిల్లలకి అంటారు. దాంట్లో వీడు మగాడు మారువేషం వేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు రాణా ప్రతాప్ సింగ్ తాలూకు ఒక చుట్టం ఒక పిల్ల వెళ్ళిందండి. ఆ పిల్లని కూడా అలాగే వాళ్ళు ట్రాప్ చేసి తీసుకోకపోతే ఆల్మోస్ట్ చంపినంత పని చేసింది ఆ పిల్ల. మంచి మంచి కత్తి సమం వచ్చిన పిల్ల ఆవిడ. దాంతో ఆవిడ కాలు కింద తొక్కి చంపేస్తాను రెడీ అయిపోతే అప్పుడు బతిమాలు కూడా వదిలేసిందండి అక్బర్ గారిని. అలాంటి నీచులండి వాళ్ళకి ఇప్పటికీ చూస్తారు వాళ్ళ నీచత్వం. మన వాళ్ళకి గొప్పతనం ఇప్పుడు తెలియదా మీకు? మన హిందువుల సహనశీలత, మన హిందువులు ఇప్పటికీ మనం అందరూ కూడా మన ఆలోచన అసలు ఎలా ఉంటుంది? సాయిబులు దొరికారు కదా అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని ఆడవాళ్ళని నరుకుతామా మనం ఎప్పుడైనా? పార్టిషన్ టైంలో కూడా వాళ్ళందరినీ రక్షించింది మన వాళ్ళే. వద్దు వెళ్ళక్కర్లేదు, మీరు ఉండండి, మిమ్మల్ని ఏం చేయమని. లేకపోతే ఇంత ధైర్యంగా ఇక్కడికి ఎలా ఉంటారండి వాళ్ళు? మన వాళ్ళని అక్కడ చేసిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికీ జరుగుతున్నాయి అరాచకాలు. మనం ఇప్పటికీ ఎవరైనా సాయిబుల అమ్మాయి కనపడింది కదా మనం బలంగా ఉన్నామని చెప్పి ఏమైనా వాళ్ళని ఇబ్బంది పెట్టామా? ఎవరైనా చూసారా? ఇబ్బంది పెడితే వాళ్ళు ఊరుకుంటారా? ఆలోచించండి. రాహుల్ గాంధీ ఇలాగా మాట్లాడడం చాలా పొరపాటు. మోదీ గారు దానికి కౌంటర్ గట్టిగా ఇచ్చారు. మా కర్ణాటకలో ఫేజ్ 3 ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ అసలు కర్ణాటకలోనే పెద్ద ముస్లిమ్స్కి హిందువులకి కొంచెం ఘర్షణ ఎక్కువ. టిప్పు సుల్తాన్ గారు నాకు కొడుకు వచ్చాడు కదా, అక్కడ వాడి వల్ల. మిగతా సౌత్లో ఇక్కడ తక్కువ, మిగతా మన ఆంధ్రాలో కొంచెం తక్కువ. కానీ ఇప్పటికైనా అంటే నిజాన్ని చూడలేడా ఈ రాహుల్ గాంధీ గారు? అంత అబద్ధం ఏంటండి? అంత ట్విస్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి? మన రాజులు మహారాజులు భూముల్ని కబ్జా చేశాడు. ఎవడు భూముల్ని కబ్జా చేసాడు? వాడు భూములు మనం కబ్జా చేసుకునేప్పుడు పాపం. అప్పుడు రాజ్యాలు లేని వాళ్ళ భూములు ఎక్కడున్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం లాగేసుకుంది. విజయనగరం మహారాజా పివిజి రాజు గారు ఎంత ల్యాండ్ ఇచ్చాడు అందరికీ. ప్రతి దానికి ఆయన ఇచ్చాడు ల్యాండ్. ఏ యూనివర్సిటీకైనా ఆయన ఇచ్చాడు. ఆవిడ రాణి చంద్రమతి దేవి ఆవిడ ఎంత ల్యాండ్ ఇచ్చిందండి. మన పెద్దవాళ్ళారు, వైజాగ్ అంతా కూడా వాళ్ళదే. సో ఇది
ఇంత ట్విస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎలా చేస్తున్నారో అర్థం కాదు. గొప్పవాళ్ళని నీచుల కింద చూపించడం, నీచులనేమో గొప్పవాళ్ళ కింద చూపించడం ఏంటండి? ఈ సాయిబు నాయుడు కూడా ఒక్కడిచ్చాడండి దేనికైనా. ఎవడు నైజాం గడు ఎంత డబ్బు సంపాదించాడు, ఎంత వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎలా అయ్యాడు? మొత్తం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఏరియాలో మొత్తం దోచి తిన్నాడు. పంట పండినా పండకపోయినా వాడి మామూలు వాడికి వసూలైపోయింది. అలా ఉండేది. అందుకే అప్పుడు రివోల్ట్ అయి వచ్చింది అక్కడ. ఆ రోజుల్లో నైజాంకి అగేన్స్ట్గా ఎందుకు తిరగబడ్డారు? మన రాజులు ఎక్కడైనా విన్నారా? మన రాజులు పాపం వీళ్ళంత హింస పెట్టిన దాఖలా కానీ, వాళ్ళ మీద తిరగబడిన ప్రజలు కానీ ఎక్కడైనా విన్నారా? ప్రజల్ని సొంత బిడ్డలో చూసుకున్నారు ఉన్నాడు. మన రాజులు అంటే ఎంత అభిమానం ఇప్పటికీ. పివిజి రాజు గారు అంటే ఇప్పటికీ మన వాళ్ళందరూ ఇష్టపడతారు. మన విజయనగర మహారాజు గారు అన్నా, బొబ్బిలి రాజులు పాపం వాళ్ళన్నా, వాళ్ళు బొబ్బిలి వెలమదొరలు వాళ్ళన్నా ఇప్పుడు ఎంత అభిమానం అండి ఇప్పటికీ మన వాళ్ళకి, ప్రజలకి. అతను బొబ్బిలి మహావీరుడు, అతను తాండ్ర పాపారాయుడు, ఆయన పేరు చెప్తే ఇప్పటికీ అక్కడ ఆ ఏరియాలో అందరూ అభిమానం పెడతారండి. అలాంటిది మీరు నైజాం నా కొడుకు మీ గురించి ఎవరైనా మంచిగా చెప్పాలంటే ఆ ఏరియాలో ఆ రజాకారులు ఈ అంతా ఇప్పుడు డిస్టార్ట్ చేస్తున్నారు హిస్టరీని. రజాకారులు పెట్టిన హింస, ఆడవాళ్ళని నేకెడ్గా తిప్పేవారండి మన హిందూ ఆడవాళ్ళని. ఒక జాతర బక్కమ్మ జక్కమ్మ జాతర, పాపం ఇద్దరు స్త్రీలని చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేశారు. దానివల్ల అది అక్కడ అక్కడ చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయండి. అవన్నీ మరుగున పడిపోయి ఎవరికి తెలియదు, అది చెప్పరు. ఎంత మన వాళ్ళ కొన్న అమాయకత్వం, మన పాత జరిగిన ఘాతకాలు చెప్పుకోతేనే మనం నెక్స్ట్ ఇంకా అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోగలం. ఇది సాయిబుల తాలూకు అంటే వాళ్ళు ఏదో మన నుంచే వచ్చాం, మీరు మా డిఎన్ఏ మీడియాను ఒకటే అంటున్నట్టు పాకిస్తాన్లో నుంచి అక్కడికి పాకిస్తాన్ వాడు. అందుకే మనం ట్రేడ్ చేసుకుందాం రండి రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు వాడికి ట్రేడ్ ఇండియాతో లేకపోతే ఏమైపోయిందో వాడి పరిస్థితి వాడికి ఇప్పుడు అర్థమైంది. డిఎన్ఏ అది ఒకటి కావడం చాలా కరెక్ట్ కాదండి. డిఎన్ఏ ఒకటి మంది కాదు ఎప్పటికీ సాయిబులకి. ఎందుకంటే వాళ్ళ మతం మొత్తం మార్చేస్తుందండి ఆ మౌఢ్యంతో. సో వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ వాల్యూస్ అన్నీ పోతాయి. వాళ్ళు ఆడవాళ్ళంటే లెక్కలేదు. ఆడదంటే హాఫ్ హ్యూమన్. ఇద్దరు ఆడవాళ్ళని కలిపితే ఒక మగాడితో సమానం. అలాంటి మతం అండి. మనం ఆడవాళ్ళని అమ్మవారి కింద పూజిస్తాం. అసలు అది మన అమ్మలకే అమ్మ. ఆవిడ వల్లే మన సృష్టి మొదలైందని మనకి అందరికీ తెలుసు. మనం అందరం బిలీవ్ చేస్తాం. వీ గివ్ గ్రేట్ ఇంపార్టెన్స్. చిన్న పిల్లలు కనబడితే, 2 ఏళ్ల పిల్లలు కనబడితే దండ ఇచ్చి అమ్మ తల్లి చెప్పు, నువ్వు చెప్పిందే మేము చేస్తాం అనే కల్చర్ మంది. 3 ఏళ్ల పిల్లలు వచ్చినా నాలాంటి ముసలాడైనా అమ్మ చెప్పు, అమ్మాయిని సంబోధిస్తాం. అంచేత మీరు రాహుల్ గాంధీ చేసే డైబాలిక్ రిమార్క్స్ని అర్థం చేసుకోండి. వాడు ఎంతసేపు ఇస్లాంనే ప్రమోట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఇస్లామిక్ లింక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళంతా వాళ్ళు దే ఫర్మ్లీ బిలీవ్ ఇస్లామైజ్ చేద్దామని ఇండియాని ట్రై చేస్తారు. నెక్స్ట్ కానీ వాళ్ళ పవర్లోకి వస్తే వాళ్ళు మన దేశాన్ని గజ్వా హింద్ చేసేస్తాడు. గజ్వా హింద్ అంటే మొత్తం కత్తి చూపించి నువ్వు మతం మారు, లేదంటే చచ్చిపో, లేదంటే పారిపో. ఎక్కడ పారిపోతాం మనం? మగాళ్ళకి. ఆడవాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీ, ఆడవాళ్ళన్న భూమి బంగారం టైప్లో వాళ్ళు కబ్జా చేస్తారు. ఇలాంటి నీచమైన రాక్షసత్వంతో కూడిన మతం అది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు దాన్నే పట్టుకుని ఏడుస్తున్నారు, ఆ మతాన్నే ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం అయితే క్లియర్గా కనబడుతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే మొత్తం హిందువుల ప్రాపర్టీ అంతా తీసి సాయిబులు ఇస్తారు. ఎందుకంటే సాయిబుల్ ప్రాపర్టీ ముట్టుకోవడానికి లేదు, వాళ్ళ షైరాలో వేస్తుంది. తర్వాత ఇప్పుడు వకత్ బోర్డుకి మొత్తం కట్టబెడతారు మన ఇండియాని. అప్పుడు ఎక్కడికి పోతారు మీరు? ఎక్కడికి పోతారండి? ఆలోచించండి.
మోదీ గారే మనకి ఈ టైంలో వచ్చిన అతను మనకు దేవుడిలో వచ్చాడని ఆయన పట్టుకుంటేనే ఈ సాయబరులు అనే రాక్షసుల నుంచి మనకి రక్షణ. రాక్షస సంహారం కోసం వచ్చిన విష్ణుమూర్తి లాంటి వాడు మన మోదీ గారు. నేను తక్కువ అంటలేదండి, ఆయన అలా అవతార పురుషుడే. మోదీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. అతను మామూలు మనిషి కాదండి. రోజుకి 18-16 గంటలు పనిచేసి ఈ వయసులో రాత్రి రెస్ట్ తీసుకోండి అతను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్తే ఫ్లైట్లో పడుకుంటాడు. అంటే 5 రోజుల ట్రావెల్లో 4 దేశాల నుంచి 5 దేశాలు కవర్ చేస్తారు. పురకాలం ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే ఒక పిక్నిక్లో ఉండేదండి. వీడికి ఆవిడ ప్రతిభా భారత్ అని ఒక ప్రెసిడెంట్ కింద చేసింది ఆవిడ. యాక్చువల్లీ ఆవిడ సోనియా గాంధీలో ఇంట్లో వంట మనిషి ఉన్నాడు, ఆవిడ ప్రెసిడెంట్ చేయించింది ఆవిడ. ప్రతిభా భారత్ చూడండి ఎంత ఉదార స్వభావం. మన సోనియమ్మ ఇంట్లో వంట మనిషిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఆవిడ. మొత్తం పెద్ద ఫ్లైట్స్ బోయింగ్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎంత చేసిందో ఆవిడ. ఎంత ఖర్చు, ఆహా! ఆవిడ పెట్టిన ఖర్చు మనం కని విని ఎరగండి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బయట దేశాలకి పర్యటనకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఆవిడ వెళ్ళడం, ఆవిడతో పాటు బోల్డ్ మంది తీసుకెళ్ళడం, ఆవిడతో బంధుమిత్ర పరివారంగా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోవడం. పెద్ద దేశాలకు వెళ్ళి వాళ్ళు షాపింగ్కి వెళ్ళారండి. మన దేశానికి ఉపయోగపడే పని ఏం కాదు. సరదాగా పిక్నిక్ చేసుకోవడానికి, షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చారు. అదండి కాంగ్రెస్ వాళ్ళు చేసిన పట్టి పీడించి మొత్తం లాగి పారేశారండి. ఇండియాలో ఉన్న డబ్బులంతా కూడా పసలాగేశారు. ప్రెసిడెంట్గా కొన్నాళ్ళు నుండి ఆవిడ అలా చేసింది, మిగతా వాడు కూడా అలా చేశారు. వైస్ ప్రెసిడెంట్ ఒకడు, మా భయంకరమైన వైస్ ప్రెసిడెంట్ ఒకడు అన్సారీ గడు. వాడు మొన్న చచ్చిపోయిన అన్సారీ కొత్తలకు చుట్టం వాడు. మొన్న యూపీలో ఒక గ్యాంగ్స్టర్ని లేపారు కదా, ఈ అన్సారీ చుట్టాలే. వాడి వల్ల మొత్తం మన ఇంటెలిజెన్స్ సర్వీస్ అంతా కూడా ఒక స్టేజ్లో మొత్తం లేకుండా చేశాడు, అందరు చంపించాడు. అంటే మన రా ఏజెంట్స్ అందరూ లిస్ట్ తీసుకుని వాళ్ళ పేర్లు అడ్రస్తో సహా ఐఎస్ఐ చెప్పాడు. ఐఎస్ఐ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని చంపారు. ఇంత దేశద్రోహుల్ని వైస్ ప్రెసిడెంట్ కింద పెట్టిన ప్రథమమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ట్రెచరస్, అంటే మన దేశాన్ని అంటే ఏమాత్రం ఇష్టం లేని, అంటే మన దేశానికే ద్రోహం చేయడానికే వాడు కంకణం కట్టుకున్న వాడిని వైస్ ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్పవాళ్ళండి కాంగ్రెస్ వాళ్ళు. సరే, ఇదంతా ఇబ్బంది కదా. బేసిక్గా రాహుల్ గాంధీ రాజుల్ని మన రాజుల్ని అనడం నాకు చాలా బాధ వేసిందండి. రాజా మహారాజాలు ఎక్సలెంట్ పీపుల్ అండి వాళ్ళు. ఇప్పటికీ వీళ్ళు ఇప్పటికి ఆ రాజవంశ కుర్రాళ్ళని చూస్తే ఆశ్చర్యం. వాళ్ళ ఉదార స్వభావం. ఎంతసేపు ఇద్దామని చూస్తారు వాళ్ళు. ఎంత మన రాజులు వాళ్ళు తినేద్దాం, ప్రజల సొమ్ము తిందామని ఎక్కడ ఉండదు, ఏ కోసాలో ఉండదు వాళ్ళ భావం. ఎంతసేపు ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేద్దాం అన్నట్టుగా ఉంటారండి. ఈగర్ టు హెల్ప్. అంత ఎక్సలెంట్ పీపుల్ ఉంటాడు మన రాజా వంశీయులు. చూస్తుంటాం కదా, వాళ్ళు షోపీసులు ఎక్సలెంట్ బాగుంటారు చూడడానికి, డ్రెస్అప్ బాగుతారు. రాజులు కూడా మా ఊళ్ళో రాజులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ భావజాలం ఎక్స్ట్రాడినరీ. ఎంతసేపు వాడిని బాధ పెడతాం, వీడిని చంపుతాం ఎట్టి ఉండదండి. మన పురాణాల్లో చెప్పినట్టే ఉంటారంటాడు. మా ఊరు రాజు కూడా, మేము బ్రాహ్మిన్స్ ఒక్కడే ఉంటాము, మరి చుట్టుపక్కల అందరూ రాజులే. వాళ్ళు వచ్చి మమ్మల్ని కబ్జా చేయొచ్చు కదా, ఏముంది బాబినాడు ఒక్కడే కదా ఉన్నాడు కదండి. అటువంటి ఉద్దేశం మీకు మిగతా కమ్యూనిటీలో ఉందండి, చౌదరిలో మిగతా. కాకపోతే రాజులు ఎట్టి పరిస్థితుల్లో బాబినాడు దగ్గర రారు, జోలికి రారు. గౌరవం అదండి రాజులు అంటే. అలాంటిది ఈ నా కొడుకు వచ్చి మన రాజుల గురించి అంటాడా? నాకు చాలా బాధ. జై శ్రీరామ్, హర హర మాధవ్.